మిథునకి నల్లపూసల కార్యక్రమం జరిపించడం కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది శారదమ్మ. ముఖ్యంగా సత్యమూర్తితో తన మాటను కాదని మీరు అవునన్నా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా జరిపిస్తానని. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, నన్నే ఎదిరించేంత దానివయ్యావా అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఆ విషయాన్ని అంటే నల్లపూసల గురించే మిథున వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అందరూ ఒప్పుకున్నారు జరిపిద్దామని చెప్పడంతో ఇక మిథున వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈ త్రిపుర కానీ రాహుల్ కానీ నచ్చరనమాట. ఇదేంటి ఈవిడ ఇంకా ఏకంగా ఒప్పేసుకున్నారా అల్లుడు అని, ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఎలా అయినా మిథున మనసు మార్చి తీసుకొచ్చి ఆదిత్యకి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా చేస్తున్నారు ఏంటి అని. ఇక మిథున వాళ్ళ బామ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మిథున ఈ నల్లపూసల కార్యక్రమం అందులో అత్తయ్య గారు జరిపిస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఈ సూర్యకాంతంకి ఇది డైజెస్ట్ అవ్వదన్నమాట. ఇదేంటండి, ఎక్కడ మిథున అసలు, ఆ పిల్ల ఎవరితోని ఆవిడికి ఈమె నల్లపూసల కార్యక్రమం జరిపిస్తానంటుంది అని. అయితే నీకెందుకే, మనల్ని ఏం డబ్బులు అడగలేదు కదా, నోరు మూసుకొని కూర్చో, మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి కదా సేఫ్గా అన్నట్టు చెప్తుంది. అయితే మిథున ఒక డౌట్ అడుగుతుంది అనమాట. అమ్మ ఖచ్చితంగా బంగారం కొనాలి అంటే 2-3 లక్షలు ఈజీగా అవుతుంది కదా, ఇప్పుడు అవసరమా, వద్దులే అంటే నీకెందుకు, నేను చూసుకుంటా అని చెప్పాను కదా అని చెప్పని షాప్కి వెళ్ళి తన గాజులనైతే ఇచ్చి అవి ఎన్ని గ్రాములు ఉన్నాయో అంతకి మిథునకి మంగళసూత్రం, చైను, పుస్తెలు ఇలా ఇవ్వమని చెప్తుందనమాట. ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. వద్దమ్మా, నా కోసం మీరు గాజులు అమ్మడం నాకు నచ్చడం లేదు అంటే, ఇవి మా అత్తయ్య గారు నాకు పెట్టారమ్మా, నేను నీకు పెడుతున్నాను, ఇందులో తప్పేముంది అన్నట్టు చెప్తుందనమాట. అయితే మిథునకి బంగారం అయిన కూడా కొనుక్కొని వస్తుంది. అయితే దేవా దగ్గరికి వెళ్ళి మిథున, మన ఇద్దరికి రేపు పూజలో సేమ్ టు సేమ్ ఒకే డ్రెస్ లాగా ఉండేది తీసుకుందాము, ఒకే కలర్లో అని చెప్పని బాగా ఏడిపించి ఆట పట్టించేసి వస్తుందనమాట. మామూలుగా రియాలిటీకి వస్తే ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా, ముగ్గురు కోడలలో ఒక కోడలికే తన బంగారాన్ని అమ్మి పుస్తలు అవి తీసుకుంది అని, మిగిలిన ఇద్దరు కోడళ్ళు ప్రమోదిని అయితే అలా అడిగే అమ్మాయి కాదు. కానీ సూర్యకాంతం మాత్రం మీ బంగారం అమ్మి మరి ఆవిడ తీసుకొచ్చారంటే ఆవంటే ఎందుకు అంత గొప్ప, మేమంటే ఎందుకు అంత తక్కువ, ఆమెమి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టిందా, మేం కదా అలా అడుగు పెట్టాము, మరి మాకు కదా మీరు బంగారం ఇవ్వాలి అన్నట్టు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. మరి సూర్యకాంతకు నిజం తెలిస్తే గొడవ పెడుతుందా లేదని కమింగ్